dear masters and my dear gods of Andhra Pradesh and the whole of the world. మిత్రులారా, వేదాంత పరిభాషలో ప్రతి జీవుడిని ఒక పురుషుడు అంటారు. రెండు ఉన్నాయి, పురుషుడు, ప్రకృతి. పురుషుడు అంటే ఆ చైతన్యం యొక్క అంశ కణము, ప్రకృతి అంటే ఆ శక్తి యొక్క శక్తి క్షేత్రాల యొక్క విశేష లోకాలు. కనుక ఈ రెండు కూడాను మళ్ళీ మూల చైతన్యం నుంచి వచ్చాయి. కానీ మూల చైతన్యం నుంచి రెండుగా విభజింపబడి ఒక శక్తి క్షేత్రమైంది, ఒకటేమో ఆత్మక్షేత్రమైంది. ఈ యొక్క శక్తి క్షేత్రం అంటే ప్రకృతి క్షేత్రము అనేక లోకాలుగా తయారై ఈ ఆత్మలు మరి ఆ లోకాల్లో ప్రవేశించి జీవాత్మలుగా తయారయ్యాయి. మళ్ళీ చెప్పుకుందాము మై డియర్ ఫ్రెండ్స్, ఇది సృష్టి రచన కార్యక్రమంలో మూల రచన సిద్ధాంతాలు. అంటే మొత్తం అంతా ఒక చైతన్య క్షేత్రం ఉంది, అందులోంచి ఒక శక్తి క్షేత్రం బయటకు వచ్చింది. ఆ శక్తి క్షేత్రము ప్రకృతి క్షేత్రాలుగా విరాజిల్లాయి. అనేక డైమెన్షన్స్, అనేక లోకాలు, అతల వితల సుతల పాతాళ రస తలాతల, ఇలాగా మరి సత్యలోక భూలోక భువర్ సువర్ జన మహా తప అనేక లోకాలుగా పుంఖానుపుంఖాలుగా ఆ యొక్క ప్రకృతి మనకి తెలుస్తుంది. అలాగే ఆత్మక్షేత్రం నుంచి అనేక అంశాత్మలు బయలుదేరి ఈ ప్రకృతి క్షేత్రంలో, శక్తి క్షేత్రంలో, ఈ లోక క్షేత్రంలో మరి తమ అనుభవాలను పండించుకుంటూ ఉండగా మరి ఆ ప్రకృతితో మమేకమయ్యి నప్పుడు ఈ యొక్క ఆత్మను జీవుడు అంటారు. సో జీవాత్మలు శుద్ధ చైతన్యంలోంచి విడిపడి ఆ యొక్క ఆత్మలు ఈ యొక్క ప్రకృతి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు జీవాత్మలుగా తయారై అనేక లోకాలను అనుభవిస్తూ అనేక లోకాల్లో తిరుగుతూ క్రమక్రమంగా రకరకాల గుణాలను సంతరించుకుంటూ, ఇది సృష్టి క్రమము. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కనుక కొంత విస్తారంగా మనం తెలుసుకుందాం దీన్ని. మొట్టమొదటిలో ఆదిలో ఆ మూల చైతన్యం అనండి, ఆది శక్తి అనండి, ఆది చైతన్యం అనండి, మూల చైతన్యం అనండి, అది ఒకటిగా ఉన్నప్పుడు ఆ ఒకటిలోంచి ఒక ఆత్మక్షేత్రం బయటకు వచ్చింది, ఒక శక్తి క్షేత్రం బయటకు వచ్చింది. కాస్త 3 అయింది. 1 + 2 + 3. కనుక ఆ యొక్క ఆత్మక్షేత్రం నుంచి అనేక అంశాత్మలు ఈ యొక్క శక్తి క్షేత్రంలో చేరి మరి జీవాత్మలుగా తయారయ్యి మరి ఖనిజం లోకంలో ఉన్నప్పుడు ఖనిజ ఆత్మగా, వృక్షలోకంలో ఉన్నప్పుడు వృక్షాత్మగా, జంతు లోకంలో ఉన్నప్పుడు జంతు ఆత్మగా, మానవ లోకంలో ఉన్నప్పుడు మానవాత్మగా, దైవ లోకాల్లో ఉన్నప్పుడు దైవాత్మగా, ప్రకృతితో ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మలుగా, ఇలా రకరకాల ఆత్మలుగా జీవాత్మలుగా తయారయ్యాయి. కనుక ఈ మొత్తం ప్రకృతి క్షేత్రాన్ని ప్రకృతి అన్నప్పుడు ఈ మొత్తం ఆత్మక్షేత్రాన్ని పురుషుడు అంటారన్నమాట. కనుక ప్రతి ఆత్మని ఒక పురుషుడు అంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మానవ లోకంలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క పురుషుడు అంటే ఈ యొక్క ఆత్మ, జీవాత్మ, మానవాత్మ అయినప్పుడు ఆ పురుషుడికి 4 రకాల ధర్మాలు, జీవన ధర్మాలు ఉన్నాయని మనం విన్నాము. వాటిని చతుర్విధ పురుషార్థాలు అన్నారు. పురుషుడు అంటే ఆ ఒక జీవుడు, అర్థం అంటే ఆ జీవుడు చేయవలసిన, పొందవలసిన ఆ ధర్మాలు, ఆ కర్తవ్యాలు, ఆ యొక్క సందర్భాలు,
వీటిని ఏమంటే పురుషార్థాలు అంటారు. అంటే ఒక జీవాత్మ చేసే విహారం యొక్క ఆ వ్యవహారం యొక్క రూపురేఖలు చతుర్విధ పురుషార్థాలు. ఆ జీవాత్మ, ఆ పురుషుడు, ఆ అంశాత్మ ప్రకృతిలో అనంతకాలంగా శాశ్వతంగా చేసే ఆ విహారాలను, ఆ వ్యవహారాలను పురుషార్థాలు అంటారు. భారతదేశం యొక్క ఋషులు ఈ పురుషార్థాలను 4 విధాలుగా విభజించారు. మనం ఈ 4 విధాల విభజింపబడిన ఆ పురుషార్థాలను అథవా చతుర్విధ పురుషార్థాలను మనం తెలుసుకుందాం విస్తారంగా. మళ్ళీ మొట్టమొదటికే వద్దాం. మొట్టమొదటిలో ఉన్నది మూల చైతన్యము, దాన్ని ఆది పరాశక్తి అంటాము. అందులోంచి ఒక ప్రకృతి క్షేత్రము, ఒక ఆత్మక్షేత్రం బయట రాగా మళ్ళీ ఆ మూల చైతన్యం అది అక్కడే ఉంటుంది. అందులోంచి ఇంకోటి వచ్చిందన్నమాట. అలాగా ఎలాగైతే తల్లి ఉంది, తల్లిలోంచి బిడ్డలు వచ్చినప్పుడు తల్లి చనిపోలేదు, బిడ్డలు ఉన్నారు, తల్లి ఉంది. తల్లి కాకుండా బిడ్డలు మళ్ళీ తయారయ్యామట, కుటుంబం. ఆ ఒకటిలోంచి 3 అనే కుటుంబం వచ్చింది. ఆ ఒకటేమో ఆది పరాశక్తి, అది ఆ మూల చైతన్యం ఉండగా అందులోంచి ఒక ఆత్మక్షేత్రము, అనేక ఆత్మల సముదాయం, తర్వాత అనేక లోకాల సముదాయం, ప్రకృతి క్షేత్రము. ఇది పురుష క్షేత్రము, అది ప్రకృతి క్షేత్రము. మళ్ళీ ఈ పురుషుడు మళ్ళీ ప్రకృతితో లయమైనప్పుడు జీవాత్మగా అనేక లోకాల్లో, అనేక పరిస్థితుల్లో ఖనిజాత్మగా, వృక్షాత్మగా, మరి జంతు ఆత్మగా, మళ్ళీ మానవాత్మగా, మరి దేవగణాత్మగా, అనేక రకాల గణాలు. ఇవన్నీ ఒకటా రెండా లెక్కలేనన్ని గణాలు. మరి ప్రతి గణంలోనూ చేరిన ప్రతి జీవాత్మ యొక్క గుణం వేరే, గణము వేరే, గుణము వేరే. కనుక ఇంత విశేషమైన ఈ ప్రకృతి ఆ విధంగా పుంఖానుపుంఖాలుగా, లోకానులోకాలుగా, మరి కోటాను కోటి జీవాత్మలుగా, రకరకాల గుణాలతో, రకరకాల గణాలతో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టి యొక్క విరాట్ స్వరూపము ఏమని చెప్పవలే. ఇంత అంత అని చెప్పనలవి కాదు. అందుకే భగవద్గీతలో అర్జునుడు ఒకసారి అడుగుతాడు కృష్ణుని, కృష్ణ, ఈ యోగులంతా కూర్చుని కళ్ళు 2 మూసుకుని కూర్చుంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారయ్యా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, వాళ్ళు తమ దివ్య నేత్రంతో ఈ యొక్క సృష్టి యొక్క రచనను చూస్తుంటారయ్యా. పుంఖాలుగా ఉన్న కోట్లుగా ఉన్న లోకాలు చూసి, ఆ జీవులను చూసి వాళ్ళు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఉంటారు. చూసి వాటిని ఆశ్చర్యంతో తమ దివ్య క్షేత్రంతో, దివ్య నేత్రంతో తిలకిస్తూ ఉంటారు అని చెప్పాడు. ఆశ్చర్యవత్ పశ్యతి అన్నాడు భగవద్గీతలో. వీడు మళ్ళీ మెడిటేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత, ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళందరికీ, నేను ధ్యానంలో ఆ లోకానికి వెళ్ళానయ్యా, ఈ లోకం చూశానయ్యా, ఎంత విచిత్రంగా ఉందో, రకరకాల జీవులు ఉన్నారు అని చెప్తాట. తన అనుభవాలన్నింటినీ చెప్తాట, ఆశ్చర్యంగా చెప్తాట. ఆశ్చర్యవత్ వదతి. ఫస్ట్ ఏమో ఆశ్చర్యవత్ పశ్యతి, తర్వాత ఆశ్చర్యవత్ వదతి. ఆ పక్క వాళ్ళు ఏం చేస్తారు అంటే, ధ్యానంలో లేని వాళ్ళు, ధ్యానం తెలియని వాళ్ళు, యోగులు కాని వాళ్ళు వీళ్ళ అనుభవాలను ఆశ్చర్యంగా వింటుంటారన్నమాట. ఆశ్చర్యవత్ శృణోతి. సో ఈ యొక్క ధ్యానయోగంలో ధ్యానయోగులు ఏం చేస్తుంటారయ్యా అని అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు, కృష్ణుడు గొప్ప యోగేశ్వరుడు, అన్నీ అనుభవించినవాడు, తాను ఏం చెప్పాడంటే అర్జునుడితో, అర్జున, వాళ్ళు ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, తర్వాత ఆశ్చర్యవత్ శృణోతి. ఒకడి ధ్యాన యోగి యొక్క అనుభవాలు ఇంకొక ధ్యాన యోగి ఆశ్చర్యంగా వింటుంటాడట. ఒక ధ్యానయోగి తన అనుభవాలను ఆశ్చర్యంగా చెప్తుంటాడట. ఒక ధ్యానయోగి తన అనుభవాలను ఆశ్చర్యంతో ధ్యానంలోనే వీక్షిస్తూ ఉంటాడట. అంటే ఈ పుంఖాలుగా ఉన్న లోకాలు, ఆ గణాలు, దేవగణాలు, వృక్షగణాలు, జంతుగణాలు, ఖనిజగణాలు,
చెప్పనలవి కానీ మూల ప్రకృతి గణాలు. ప్రతి గణంలోనూ గుణాలు వేరే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఒక అద్భుతమైన సృష్టి రచన. ఈ యొక్క అద్భుతమైన సృష్టి రచనలో మనము మానవ గణంలో మనం కొంచెం కేంద్రీకరిస్తే, మన దృష్టిని సారిస్తే, ఈ మానవ ప్రపంచంలో, మానవ లోకంలో మానవాత్మలుగా ఉన్న ఈ పురుషులు, ఈ యొక్క అంశాత్మలు, పురుషుడు అంటే అంశాత్మ, ఈ యొక్క జీవాత్మ యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే, ఆ గుణం యొక్క విస్తరణ ఎలా ఉంటుందంటే, ఆ గుణం యొక్క విహారము మరి వ్యవహారము ఎలా ఉంటుందంటే, వాటిని పురుషార్థాలు అని చెప్పారు. ఇవి మళ్ళీ 4గా ఉన్నాయి అని విభజించారు. చతుర్విధ పురుషార్థాలు. చూసారా? కనుక మనం ఈ చతుర్విధ పురుషార్థాల గురించి విస్తారంగా విశేషంగా తెలుసుకుందాము. ఏమిటయ్యా ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే? 1 కామము, 2 అర్థము, 3 ధర్మము, 4 మోక్షం. చతుర్విధ పురుషార్థాలు. చూశారా? భగవద్గీతలో మరొక శ్లోకం ఉంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే ఈ పురుషలోకాన్ని, ఈ యొక్క అనేక శక్తి క్షేత్రాలను, లోకాలను పుంఖానుగా నేను సృష్టించాను. కానీ ఇవన్నీ నాకన్నా విభిన్నంగా ఉన్నాయి. అందులో వాళ్ళ గుణాలు బట్టి, వాళ్ళ కర్మలను బట్టి 4 వర్ణాలుగా ఏర్పడ్డాయి. 4 వర్ణాలుగా మనం విభజించుకోవచ్చు. చాతుర్వర్ణ్యం 4 వర్ణాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే నా వల్ల సృష్టింపబడ్డాయి. గుణ కర్మ విభాగశః వాటి గుణాలను బట్టి, వాటి కర్మలను బట్టి. గుణం అంటే ఆంతరింగిక జీనోటైపు, కర్మ అంటే బహిర్గత ఫినోటైప్ అంటారు. 2 పదాలు ఉన్నాయి, జీనోటైపు, ఫినోటైప్ అంటారు. ఇది కొంచెం బయాలజీ చదివిన వాళ్ళకి ఈ పదాలు బాగా అర్థమవుతాయి. దాన్ని నేను చెప్తాను. జీనోటైప్ అంటే మన అంతరంగంలో ఉన్న గుణ సముదాయం. ఫినోటైప్ అంటే మన బహిర్గతమైన ఆ కర్మల రూపురేఖలు. కనుక యథా గుణః తథా కర్మః, యథా అంతరంగం తథా బహిరంగం. నీ లోపల ఏదుందో అది నీ లోపల బయటికి వస్తుంది. చూసారా? అంటే నీ లోపల ఉన్న దాన్ని బట్టి నీ బయట ఉన్న వాటిని మనం తెలుసుకోవచ్చు. నువ్వు బయట చేస్తున్న కర్మను బట్టి నీ యొక్క గుణంను మనం తెలుసుకోవచ్చు. గుణమును బట్టే కర్మ ఉంటుంది, గుణంలోంచి కర్మ వస్తుంది. ఈ యొక్క సృష్టి క్రమంలో గుణాలు మారుతూనే ఉంటాయి, కర్మలు కూడా మారుతూనే ఉంటాయి. కనుక ఈ యొక్క మారుతున్న గుణాలు, మారుతున్న కర్మలు, వీటిని మనం ఒక స్థూలంగా 4గా విభజించుకుంటే చాతుర్వర్ణ్యాలు ఏర్పడ్డాయి. 4 వర్ణాలు ఏర్పడ్డాయి. 4 రంగు. వర్ణం అంటే రంగు. 4 రంగులుగా వాటిని మనం చూడవచ్చు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ 4 వర్ణాలకు సంబంధించిన 4 రకాల ఆ యొక్క కర్మల యొక్క వాటి గుణాలని ఏమంటామంటే మనం చతుర్విధ పురుషార్థాలు. చాతుర్వర్ణ్యాలు, ఆ ప్రతి వర్ణానికి సంబంధించిన ఆ గుణగణాలు. చూశారు? ఈ భగవద్గీతలో ఈ శ్లోకం కూడా మరొకసారి తెలుసుకుందాము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తం అవ్యయం. వాటిని సృష్టించినా వాటికన్నా విడిగా ఉన్నాను. అవి నాలోంచి వచ్చినా నేను వ్యయము కాలేదు, నేను తగ్గబడలేదు, నేను అవ్యయముగానే ఉన్నాను, అకర్తగానే ఉన్నాను.
అకర్తగానే అవ్యయంగానే ఉన్నాను. విద్ధి అకర్తం అవ్యయం. ఎలాగైతే ఒక తల్లి పిల్లల్ని కనింది, మరి ఆ తల్లి తన భాగాన్ని కోసుకుని పిల్లల్ని కనిందా? లేదు. ఆ తల్లి తల్లిలానే ఉంది, పిల్లలు బయటికి వచ్చారు. మళ్ళీ ఆ తల్లి తన స్వంత ఇచ్ఛతో పుట్టించిందంటే పుట్టారు అంతే. ఆ తల్లి పిల్లల్ని పుట్టించడానికి కర్త కాలేదు, కానీ పుట్టించింది. ఆ తల్లిలోంచి పిల్లలు వచ్చారు, కానీ ఆ తల్లి తగ్గబడలేదు. అలాగే ఆ మూల చైతన్యంలోంచి ఒకనొక పురుష క్షేత్రము, ఒకనొక ప్రకృతి క్షేత్రం వచ్చి మరి ఆ విస్తారంగా అవి ఒక దాంట్లో ఒక తల్లీనమయ్యి పుంఖానుపుంఖాలుగా లోకాలు, జీవులు, జీవాత్మలు వచ్చిన రకరకాల గుణాలు కనుతో నేను వీటన్నిటికీ సాక్షిగానే ఉన్నాను, నేను అకర్తగానే ఉన్నాను, నేను అవ్యయంగానే ఉన్నాను, తగ్గించబడలేదు అని ఎంత గొప్ప మూల చైతన్య సూత్రము ఆ శ్లోకంలో మనకి లభించింది. ఏ యోగేశ్వరుడైనా సరే ఇవన్నీ తెలుసుకున్నవాడు, మొహమ్మద్ కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, మహావీరుడు కానివ్వండి, యేసు ప్రభువు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, వేదవ్యాసుడు కానివ్వండి, ఎన్ని యోగేశ్వర ధ్యానంలో పరాకాష్ఠలో ఇవన్నీ కూడాను సువిదితాలు. కనుక ఇవన్నీ దర్శనం జరుగుతాయి. కనుకనే ఋషి అంటే ద్రష్ట. అంటే ఈ ఆత్మక్షేత్రంలోని సత్యాలన్నీ వీక్షిస్తాడు, దర్శిస్తాడు. కనుక వాళ్ళని ఋషులు అన్నారు, ద్రష్టలు అన్నారు. వాళ్ళు చెప్పింది వినవలే శృతి వేదం. అంటే ధ్యాన యోగేశ్వరులు వాళ్ళు ధ్యానం యొక్క అనుభవాలను విశ్లేషించి చెప్పగా, వివరించి చెప్పగా ఆ చెప్పిన వాటిని శృతి అంటారు. వాటిని వ్యాఖ్యానం చేసినప్పుడు అవి స్మృతి అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చతుర్విధ పురుషార్థాల గురించి మనం తెలుసుకుందాము. సో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఈ 4 వర్ణాలు ఏంటి? గుణ కర్మ విభాగశః, 4 గుణాలు ఏమిటి, 4 రకాల కర్మలు ఏమిటి, అది తెలుసుకుందాము. 4 రకాల గుణాలు ఏమిటి అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము, మరి శుద్ధ సాత్విక, మరి నిర్గుణ గుణం. కనుక తమో గుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణము. కనుక ఈ శుద్ధ సాత్వికం వచ్చేసరికి ఇవి రెండు వెరసి ఒకటే శుద్ధ సాత్విక నిర్గుణం అయిపోతుంది. వెరసి తమో గుణం అలానే ఉంటుంది, రజోగుణం అలానే ఉంటుంది, మరి సాత్విక గుణం అలా ఉంటుంది. ఈ శుద్ధ సాత్విక నిర్గుణం కలిసి ఒక గుణంగా తయారవుతుంది. ఈ 4 గుణాలు చాతుర్వర్ణ్యం అని చెప్పేసి. కనుక ఈ గుణానికి చెందిన తమో గుణానికి చెందిన కర్మలు వేరే, రజోగుణానికి చెందిన కర్మలు వేరే, సాత్విక గుణానికి చెందిన కర్మలు వేరే, ఈ శుద్ధ సాత్విక నిర్గుణ ఈ గుణానికి చెందిన కర్మలు వేరే. సో ఈ తమో గుణంలో విశేషంగా ఉండే వాళ్ళని మరి శూద్రులు అన్నారు. ఈ రజోగుణంలో విశేషంగా ఉండేవాళ్ళని వైశ్యులు అన్నారు. ఈ యొక్క సాత్విక గుణంలో విశేషంగా ఉండేవాళ్ళని క్షత్రియులు అన్నారు. మరి ఇక్కడ ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. కనుక ఈ యొక్క తమో గుణంలో ఉండే వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి? ఆ గుణం బట్టి కామము, అర్థము, ధర్మము, మోక్షం. కనుక తమో గుణంలో ఉండే వాళ్ళ కర్మలు విశేషంగా కామపూరితంగానే ఉంటాయి. వైశ్య అంటే ఈ యొక్క రజోగుణంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు సగం కామపూరితంగా ఉంటాయి, సగం అర్థపూరితంగా ఉంటాయి. ఇకపోతే క్షత్రియ లోకంలో వచ్చిన వాళ్ళు అంటే సాత్విక గుణ సంపన్నులు, వాళ్ళ కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ఒక 1/3 వంతు కామంగా ఉంటుంది, ఇంకొక 1/3 అర్థంగా ఉంటుంది, ఇంకొక 1/3 ధర్మంలో ఉంటారు వాళ్ళు. ఇకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ కామంతో పాటు, ఆ అర్థంతో పాటు, ఆ ధర్మంతో పాటు
మోక్ష స్థితిలో కూడా ఉంటారు. మోక్ష యొక్క కర్మలు కూడా చేస్తారు వాళ్ళు. కనుక నువ్వు ఏ యొక్క లెవెల్లో ఉన్నావో సృష్టి యొక్క క్రమంలో మొట్టమొదటిలో తమో గుణంలో వస్తాం కొన్ని జన్మలు, తర్వాత కొన్ని జన్మలు రజోగుణంలో వస్తాం. అంటే తమో గుణం వదిలిపెట్టదు, తమో గుణంతో పాటు రజోగుణాన్ని సంతరించుకుంటాము. ఇలాగనమాట. మొట్టమొదటిలో ఇదే ఉంటుంది. ఇది కేవలం తమో గుణంలోనే ఉంటారు. క్రమేపీ ఒక రజోగుణాన్ని కూడా సంతరించుకుంటారు. తమో రజోగుణాల్లో విరాజిల్లుతారు. ఇంకా ముందు పోయి సృష్టి క్రమంలో మళ్ళీ ఒక బుద్ధిని కూడా సంతరించుకుంటారు, ఒక సాత్వికాన్ని కూడా సంతరించుకుంటారు. అప్పుడేమంటే తమో గుణము రజోగుణంతో పాటు ఒక సాత్విక గుణం కూడా వస్తుంది వాళ్ళకి. ఇంకా ముందుపోయి సృష్టి క్రమంలో మరి చివరి మానవ లోకంలో చివరి జన్మల్లో మన బ్రాహ్మణులుగా వచ్చి శుద్ధ సాత్వికం నిర్గుణం కూడా సంతరించుకొని వాళ్ళు మోక్ష స్థితిలో కూడా ఉంటారు. మోక్షమైన కర్మలు చేస్తుంటారు. ఇవన్నీ మనం కూలంకషంగా తెలుసుకోవాలి. ఇది గొప్ప శాస్త్రం. ఇది ఆధ్యాత్మిక విజ్ఞాన భాండాగారము శాస్త్రం. కనుక నీ గుణం ఎలా ఉంటుందో జీనోటైపు, నీ కర్మలు అలా ఉంటాయి. నువ్వు తమో గుణ ప్రధానమైతే నీ కర్మలు తమో గుణ ప్రధానమైన కామపూరితంగా ఉంటాయి. అలా ఉండాలి, అలా ఉంటాయి, అది సహజము. అలాగే నువ్వు రజోగుణానికి ఎగబ్రాకినప్పుడు నీ యొక్క కర్మలు, నీ యొక్క వ్యవహారాలు సగం తమోగుణ ప్రధానంగా అంటే కామపూరితంగా, సగం అర్థపూరితంగా ఉంటాయి. నువ్వు ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఒక సాత్వికం కూడా నీలో వచ్చినప్పుడు ఒక ధర్మయుతంగా కూడా ఉంటాయి. అర్థము, ధర్మము ప్లస్ ఆ కామము మూడు ఉంటాయి. ఇంకా ముందు పోయినప్పుడు నీ కామంతో పాటు, నీ అర్థంతో పాటు, నీ ధర్మంతో పాటు మోక్ష కర్మలు కూడా నువ్వు చేస్తావు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. మొత్తం యొక్క సృష్టి యొక్క స్థితిని ఈ ఒక్క శ్లోకంలో చెప్పి పడేశాడు మహాయోగేశ్వరుడైన వేదవ్యాసుడు.